మన దగ్గర ఉత్పత్తి అయిన కరెంటు డిస్కమ్కి పోతుంది. డిస్కమ్ నుంచి వచ్చేది అందరికి వచ్చిన కరెంటే మనకు వస్తుంది, కానీ మనకు వచ్చింది మైనస్ అవుతుంది. అంతే కదా? అంతే అంతే అంతే. మనకు వచ్చింది మైనస్ అవుతుంది. మనం ఒకవేళ కాల్చుకోకపోతే అది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. డబ్బులు క్రెడిట్ అయితే ఫార్వర్డ్ అవుతుంది. ఎన్ని రోజులకు ఒకసారి అట్లా ఒకవేళ మనకు మిగిలింది మంత్కే ఎవరి మంత్ బిల్లు మనకు తెలుస్తుంటుంది. ఇప్పుడు మనకు ఏనాడైతే యాదాన్ మనం ఇక్కడ స్టార్టింగ్ లో మనం పెట్టుకున్న డే నుంచి ఎన్ని యూనిట్స్ మనకు ప్రొడ్యూస్ అయినాయి, ఇప్పటికీ మనకు 8×3=24 240 రోజులైంది. 240 రోజుల ఎంత ఉన్నది అనేది మనకి ఇప్పుడు కొట్టుకున్న మన యాప్ లో తెలిసిపోతుంది. మన యాప్ లో మొత్తం రికార్డ్ అయి ఉంటది. టోటల్ మన నుంచి ఎంత పోతుంది, మనం ఎంత ఖర్చు పెట్టినా, మనం ఎంత మిగిలింది ఉంటది అంతా. ఇప్పుడు మనకు మిగిలింది ఉంటది కదా, మిగిలింది మనం డిస్కమ్ కే ఇస్తున్నాం. అది అమౌంట్ లాగా కట్టిస్తుందా, లేకపోతే మనకు రిజర్వ్ లాగా యూనిట్ల లాగానే పెడతాదా? అమౌంట్ లో కట్టించే ప్రాతిపదికే ఉన్నది ఇది. కానీ జనరల్గా ఏంటంటే ఇప్పటి వరకు అయితే ఆ సిస్టమ్ ఎక్కడ అడాప్ట్ కాలేదు. ఆంధ్రప్రదేశ్లో అయిందని విన్నాం. మరి తర్వాత అంటే మన మిగిలిన యూనిట్స్ అయితే రికార్డ్ ప్రూఫ్ గా అక్కడ మనకు ఉంటాయి. అవి మనం సమ్మర్లో బాగా మనకు కన్సంప్షన్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు యూజ్ అవుతాయి అవి. దాన్ని పెద్దది కాదు కదా యూనిట్, 3 కిలోవాట్లే మనకు సరిపడా కాక కొంచెం మిగులుతుంది. వారు చెప్పినట్టు 15 యూనిట్స్ యావరేజ్లో వచ్చినా 450 యూనిట్లు వస్తుంది. 450లో మనం 300 వరకు మనం వాడుకున్నా ఇంకా 150 ప్లస్ అవుతుంటుంది. మనకు మిగిలినవి అట్లా ఉంచుకోవచ్చు, సమ్మర్లో మనకు అది వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు సార్, ఇప్పుడు ఇది పెట్టుకున్నాం కదా 3 కిలోవాట్లే ఎందుకు? ఇప్పుడు మీ ఇల్లు పెద్దగానే ఉంది కదా, ఇప్పుడు చిన్న ప్లేస్ 3 కిలోవాట్లు అంటే మనకు ఈ ప్లేస్ ఇంకా 3 కిలోవాట్లు కూడా పెట్టుకునే కెపాసిటీ ఉంది కదా? ఉంది. అయితే ఒక ఇంటికి ఒక యజమానికి గ్రామ పంచాయతీలో ఆ వ్యక్తి పేరు మీద ఇల్లు ఉంటే ఆయన ఒకటే పెట్టుకోవాలి ఇంటికి. నేను రూమ్ కోట్ పెట్టుకుంటా అంటే ఓకే, ఆ యజమాని ఇప్పుడు నాకు 3 అంతస్తులు ఉన్నదండి. 3 అంతస్తులు నా పేరు మీదనే ఉన్నాయి. అంటే ఒక అంతస్తు మా బాబు పేరు మీదనో లేకపోతే ఇంకా మా మిస్సెస్ పేరు మీదనో ఇప్పుడు నా పేరు మీదనో ఉంటేనేమో అట్లా తీసుకోవచ్చు. మీరు అన్నట్టు యూనిట్ తీసుకోవచ్చు. కానీ మొత్తం నా పేరు మీదనే ఉంది కాబట్టి యూనిట్ అంతా ఒకటే అవుతుంది, ఇల్లు అంతా ఒకటే యూనిట్ అయిపోతుంది. 3 కిలోవాట్లకే మనకు గవర్నమెంట్ నుంచి అందే సబ్సిడీ అందుతుంది. ఒకే యూనిట్ కి మీరు అర్హులు. నేను ఇంకొక 2 నేను ప్లాన్ చేసిన అనుకోండి, అప్పుడు 2,10,000 పెట్టే ఖచ్చితంగా 2,10,000 కట్టాలి. దాంట్లో సబ్సిడీ రాదు. ఇప్పుడు ఒకటే యూనిట్ పెట్టుకున్నారు, 3 కిలోవాట్ల యూనిట్ పెట్టుకున్నారు కాబట్టి మీకు 78,000 సబ్సిడీ ఇచ్చారు. మీ చేతి నుంచి 1,32,000 మాత్రమే పడ్డాయి. ఇప్పుడు ఈ 1,32,000లో మొత్తం ఈ ప్యానెలు, ఈ రాడ్లు ఇవంతా కలిపా మళ్ళీ మన చేతి నుంచి ఏమైనా పడుతుందా? లేదమ్మా, అన్ని ఇంక్లూడింగ్ అంతా మనకు వారే. ఇప్పుడు ఇట్లా మనం కూర్చొని సెటప్ చేసి ఇచ్చారు వాళ్ళు. 1,32,000 1,32,000కు వాళ్ళే అంతా చేసి ఇచ్చారు.